ఫిబ్రవరి నెల కొన్ని రోజుల్లో ముగుస్తుంది. సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది. మార్చి ప్రారంభం నుండి వేడి తీవ్రమవుతుంది. ఇళ్లలో, వాహనాల్లో ఏసీల పనితీరు పెరుగుతుంది. ఇంటి ఏసీలు విద్యుత్తును వినియోగిస్తాయి. అయితే కారు ఏసీలు ఇంధనాన్ని వినియోగిస్తాయి. అంటే పెట్రోల్, డీజిల్. అయితే కారు ఏసీని 1 గంట పాటు నిరంతరం నడిపితే ఎంత ఇంధనం ఉపయోగించుకుంటుంది? ఈ ఖర్చు ఇంటి ఏసీ వినియోగం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందా? అసలు కారు ఎంత ఇంధనం వినియోగిస్తుంది అని పరిశీలిస్తే, ఒక ఎస్యూవీ లేదా 2 లీటర్ ఇంజిన్ లేదా అంతకంటే పెద్ద ఇంజిన్ కలిగిన శక్తివంతమైన కారులో ఏసీని 1 గంట పాటు నిరంతరం నడిపినట్లయితే అది దాదాపు 0.5 నుండి 0.7 లీటర్ల పెట్రోల్ను వినియోగించగలదని టెక్ నిపుణులు చెబుతున్నారు. 1.2 నుండి 1.5 లీటర్ ఇంజిన్లు కలిగిన హ్యాచ్ బ్యాక్లు, సెడాన్లు గంటలో సుమారు 0.2 నుండి 0.4 లీటర్ల పెట్రోల్ను వినియోగిస్తాయి. అయితే వాస్తవ పెట్రోల్ వినియోగం అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కారు స్థిరంగా ఉన్నప్పుడు, ఏసీ నడుస్తున్నప్పుడు పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే కారు కదులుతున్నప్పుడు అది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏసీ ఇంజిన్ నుండి పవర్ ని తీసుకుంటుంది. ఇది ఇంజిన్ పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది, ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. అదే ఇంటి ఏసీ ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది? ఒకసారి గమనిస్తే, సాధారణంగా 1.5 టన్నుల ఏసీ గంటకు సగటున 1.2 నుండి 1.7 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. 5 స్టార్ రేటెడ్ ఇన్వర్టర్ ఏసీ గంటకు 1.2 నుంచి 1.3 యూనిట్లు అంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అయితే 3 స్టార్ ఏసీ 1.5 నుంచి 1.7 యూనిట్లుగా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఏ ఏసీ ఖరీదైనది అని పరిశీలిస్తే, ఇంధన ధర లీటరుకు 100 రూపాయలు ఉంటే కారు ఏసీ గంటకు 50 నుంచి 70 రూపాయలు ఖర్చవుతుంది. విద్యుత్ ధర యూనిట్కు 10 రూపాయలైతే ఇంటి ఏసీ గంటకు గరిష్టంగా 20 రూపాయలు వినియోగించగలదు. అంటే కారు ఏసీ కంటే ఇంటి ఏసీ మరింత పొదుపుగా ఉంటుంది.